బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా సీఎం చంద్రబాబు దుబాయ్ బయలుదేరారు. కేవలం 3 రోజుల్లో ఏకంగా 25 సమావేశాల్లో పాల్గొంటూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగనున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతమే ధ్యేయంగా ఈ పర్యటన సాగనుంది. మూడు రోజుల పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధులతో 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 14 1-to-1 భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు. వీటితో పాటు 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, సిఐఐ ఆధ్వర్యంలో ఒక రోడ్ షో, తెలుగు ప్రవాసులతో మరో సమావేశం సహా మొత్తం 25 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రతిరోజు దాదాపు 5-6 సమావేశాలు ఉండేలా పర్యటన పకడ్బందీగా రూపొందించారు. ఈ పర్యటనలో భాగంగా నేడు సీఎం చంద్రబాబు 5 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. శోభా గ్రూప్, షరాఫ్ డిజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూథా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి సంస్థల అధినేతలతో ఆయన 1-to-1 భేటీలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్, పోర్ట్లు, షిప్ మేనేజ్మెంట్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం ఆయన మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ను సందర్శిస్తారు. అక్కడ జర్నీ టు 2071 థీమ్తో ఏర్పాటు చేసిన స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ను పరిశీలిస్తారు. అదే రోజు రాత్రి జరిగే రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించి విశాఖ సదస్సుకు ఆహ్వానిస్తారు. గతంలో సింగపూర్లో విజయవంతంగా పర్యటించిన ముఖ్యమంత్రి బృందం ఇప్పుడు యూఏఈలో పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ ప్రతినిధులను విశాఖ సదస్సుకు ఆహ్వానించనుంది. తన పర్యటన చివరి రోజున దుబాయ్లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యంపై ఆయన చర్చిస్తారు. ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి పాల్గొంటారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇవాళ నుంచి 3 రోజుల పాటు దుబాయ్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఏమిటి, అలాగే ఎవరెవరిని కలవనున్నారు? గుడ్ మార్నింగ్ రమణ. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా టెక్నికల్ రంగంలో, ప్రపంచ పటంలో కూడా టెక్నికల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ని అత్యుత్తమ మార్గంలో నడిపించేందుకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమాయత్తమయ్యారు. ఇదే నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా ఒకవైపు లోకేష్ ఇతర దేశాల్లో పర్యటించి అక్కడ ప్రతినిధుల ద్వారా కూడా టెక్నికల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకు ఈ ప్రవాస ఆంధ్రుల్లో కూడా ఒక ధైర్యాన్ని నింపే పరిస్థితి నెలకొంది. అయితే ఇదే నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితమే దుబాయ్ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కారు. అయితే ఇక్కడ కీలకమైన సమావేశాల్లో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరుపుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకవైపు లోకేష్, మరొకవైపు చంద్రబాబు కూడా ఈ నెల అంటే నవంబర్ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు, అంటే ప్రపంచ వ్యాప్తంగానే ప్రపంచ శ్రేణి పారిశ్రామికవేత్తలను విశాఖపట్నం ఆహ్వానించేందుకు కూడా ఇది ఒక కీలకమైన మెట్టు తొలికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని ఎలా ఆహ్వానించాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించాలనే దృక్పథంతో కూడా ఇరువురు పర్యటన వేరువేరుగా సాగుతున్నప్పుడు కూడా ఇరువురు పర్యటన ఒకే దానిపైన దృష్టి కేంద్రీకరించారు. అయితే ఇదే నేపథ్యంలోనే ఇప్పటికే విశాఖపట్నానికి గూగుల్ సంస్థ ప్రత్యేకంగా డేటా సెంటర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఎంఓయూ చేసుకున్నారు. ఈ గూగుల్ సెంటర్ ఆధారంగానే అనేక మంది, అంటే ప్రపంచ శ్రేణిలో ఉన్న
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, ఇతర టెక్నికల్ సంస్థలు కానివ్వండి, వీటన్నిటిని కూడా విశాఖపట్నం ఇతర అంటే ఏపీ కూడా ఆహ్వానిస్తున్నారు. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగానే ఏపీ ప్రభుత్వం తీసుకున్నది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే పారిశ్రామిక ధైర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే తొలి అడుగు వేసేందుకు కూడా 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వివిధ సంస్థ ప్రతినిధులు కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే 3 రోజుల పాటు దుబాయ్ లో ఏపీ సీఎం పర్యటిస్తున్నారు. ఈ 3 రోజుల్లో అంతర్జాతీయ సంస్థలు, యాజమాన్యాలు, ప్రతినిధులతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారికి ఉన్న అంటే ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్ అన్నింటినీ కూడా ఈ మీటింగ్ లో కూడా సమీకరించి మాట్లాడటం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు అంటే మనం ఏదైతే ఇక్కడ నుంచి ఇతర ప్రపంచం నుంచి ప్రతినిధులు ఇక్కడికి వచ్చేందుకు కూడా ఏమేమి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము, ఏమేమి లాజిస్టిక్స్ ఏర్పాటు చేస్తున్నాం, వారి ఉండేందుకు కూడా వేర్ హౌసింగ్ సదుపాయాలు అంటే కూడా వాళ్ళు స్టోరేజ్ చేసుకున్నందుకు కానీ పోర్ట్లు, షిప్లు, మేనేజ్మెంట్ రంగాల్లో పెట్టుబడులు కూడా చర్చించున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మనకి ఇక్కడ నుంచి కూడా టీజీ భరత్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రియల్ సెక్రటరీ యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవో హబ్ సీఈఓ దాసిరెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ టెక్నికల్ పర్సన్స్ తోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతర మనకి ప్రపంచంలో ఉన్న ప్రతినిధులతో మాట్లాడి పారిశ్రామికవేత్తలను ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా ప్రధానంగా వాళ్ళు ఏదైతే వాళ్ళకు ఉత్పన్నమైన అనుమానాలు కానీ, వాళ్ళకి ఏదైతే పెట్టుబడులకు ఉన్న అవకాశాలు కానీ పూర్తిగా ఈ టీం ద్వారా సీఎం చంద్రబాబు వివరిస్తారు. వీటింటికి ఈ టీం అన్నిటి కూడా ఏపీ సీఎం చంద్రబాబు లీడ్ చేస్తున్నారు. అంటే మనం సీఎం చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యే పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్షం ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పారిశ్రామిక జరగకూడదు, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రాకూడదని చెప్పేసి ఇప్పటికే వారికి సందేశాలు పంపిస్తున్నారు. వాటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఇతర దేశాల్లో లోకేష్ ఒకవైపు కూడా పర్యటనను విజయవంతం చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే ఈ పారిశ్రామికవేత్తలతో పాటు యూఏకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులు కూడా భేటీకి అన్నారు. అయితే దుబాయ్ లో సిఐఐ రోడ్ షో కార్యక్రమంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ రోడ్ షో ద్వారా కూడా ఒక అవగాహన కల్పించారు. అంటే దుబాయ్ ఏ రకంగా అభివృద్ధి చెందింది, దుబాయ్ నుంచి మనకు పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన సమస్యలకు మనం ఎటువంటి ధైర్యం కల్పించాలి అనే ఒక రోడ్ షో కార్యక్రమం కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రవాసాలతో కలిసి కూడా నిర్వహిస్తున్నారు. దుబాయ్ లో 3వ రోజు కూడా ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అయితే తొలి రోజున అంటే ఈ రోజున 5 కంపెనీలతో కూడా పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు. ఒకటి శోభా గ్రూప్, షరాఫ్ బీజీ, ట్రాన్స్ఫరల్ గ్రూప్, లోదా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో కూడా సమావేశమవుతారు. ఈ సమావేశం రేపు కూడా ఉంటుంది. అలాగే ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్, వేర్ హౌసింగ్ సదుపాయాలు వీటన్నిటినీ కూడా మనకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ సంస్థ కానీ, ఒక డేటా సెంటర్ కానీ వచ్చినప్పుడు అంటే డైరెక్ట్ గా దాని ద్వారా కానీ, ఇండైరెక్ట్ గా దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, వారికి ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి, వారికి ఏదైతే అకామిడేషన్ కల్పించేందుకు కూడా కీలక పాత్ర వహిస్తుంది. అంటే డైరెక్ట్ గా మనకి 1:10 రేషియోలో కూడా ఉద్యోగాలు అలాగే అభివృద్ధి చెందాలి. అంటే ఏదైనా ఒక డేటా సంస్థ కానీ దీనికి అనుసంధానంగా ఉన్న సంస్థలు వచ్చినప్పుడు వాటిని ఎలా అభివృద్ధి చేయాలి అంటే షిప్పింగ్ రంగం, ఇతర ప్రాంతాల నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం కానీ ఇదన్నీ అనుసంధానం చెందారు. ఇప్పటికే రోడ్డు సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తున్నారు. దీంతో పాటుగా ఎకో టూరిజాన్ని కూడా మెరుగుపరుస్తున్నామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ 3 రోజుల్లో దుబాయ్ లో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా హామీ ఉన్నారు. దీని ద్వారానే 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సదస్సుకు కూడా ఆహ్వానించే పరిస్థితి కూడా కనిపిస్తారు. అవునా? ఓకే, థ్యాంక్ యూ వాసు.